వెల్కమ్ టు టీఎంఆర్ వ్లాగ్స్. నేనండి మీ మమతా రెడ్డిని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీతోని ఒక చిన్న విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్లీ నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దాన్ని ఎలా మూవ్ ఆన్ చేయాలో నాకు తెలీదు. మొత్తం నాకు సపోర్ట్ చేసి మా కొడుకు కోడలు వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. బట్ వాళ్ళు చేసినప్పటికీ కూడా మనకు కూడా కొంచెం బేసిక్స్ వచ్చి ఉండాలనేది నాకు కొంచెము అనిపించింది. ఎందుకంటే మనము ఏదన్నా ఒక వీడియో కానీ ఒక షార్ట్ కానీ ఏదన్నా చేసినప్పుడు అబ్బా ఇది రేపే చేస్తే బాగుండు, అప్లోడ్ చేస్తే బాగుండు, లేకపోతే ఈరోజు సాయంకాలానికి అప్లోడ్ చేస్తే బాగుండు అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ పెట్టిన కొత్తగా ఎగ్జైట్మెంట్లో అడుగుతాం మనం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ పిల్లల్ని చూసుకొని ఇంట్లో చూసుకొని అన్నీ చూసుకొని ఎవ్రీథింగ్ చూసుకొని మనకు వీడియో చేయాలి అని అనే టైంకి వాళ్ళు స్ట్రెయిన్ అయిపోవడము, రేపు చేద్దాంలే మన మమ్మీనే కదా అనుకుంటారు. ఒకవేళ నేను ఊరికి పదే పదే అడిగినా అయ్యో మమ్మీ ఊరికి అడుగుతుంది నేను చేయలేకపోతున్నానని వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. దాని గురించి నేను పర్సనల్గా అనుకున్నాను అన్నట్టు. మనం అడిగి వాళ్ళని మనం పెట్టలేదని మనం బాధపడతామని వాళ్ళు బాధపడతారు. అయ్యో వాడిని అడిగినా వాడికి టైం లేదే, వాడు పెట్టలేదే అని నేను అనుకుంటాను. ఏదేమైనా నేను అనేది ఒకటే, యూట్యూబర్స్ మాత్రం కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం 100% నేను చెప్పేది ఒకటే, మినిమం బేసిక్స్ వచ్చి ఉండాలి. షార్ట్స్కి ఎన్ని సెకండ్స్ అండ్ వీడియోకి ఎన్ని మినిట్స్, ఎడిటింగ్ ఎలా చేయాలి, థంబ్నెయిల్ ఎలా చేయాలి, ఎడిటింగ్ చేసిన తర్వాత దాని కలర్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇచ్చింది మాత్రమే పెట్టాలి. వేరేది పెట్టినాము అని అంటే అది ఇంకా వేస్ట్. అంటే నేను ఒక చిన్న పిచ్చి పని చేశానండి ఈ మధ్య. నేనెందుకు పెట్టకూడదు, నేనెందుకు నేర్చుకోకూడదు అని చెప్పేసి షార్ట్ ఒకటి పెట్టాను, రాఖీ పౌర్ణమిది. అది ఏదో మ్యూజిక్ పెట్టాను. ఇంకా అది కరెక్ట్ కాదు అని నాకు తెలిసింది. అట్లనే ఎవరు కూడా మిస్టేక్ చేయొద్దు. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరగాలి, వ్యూస్ పెరగాలి, టైం డ్యూరేషన్ పెరగాలి, ఇదంతా పెరగాలి అని అంటే మనం ప్రతిదీ ఆచితూచి స్టెప్ తీసుకోవాలి. కానీ ఆచితూచి స్టెప్ తీసుకోవాలని మీకు చెప్తున్నాను, కానీ నేను ఒక 4-5 వీడియోలు నా ఓన్గా నేనే అప్లోడ్ చేశాను. కొంచెం ఏదో షార్ట్స్ వీడియోస్ కాదండి, షార్ట్స్ అప్లోడ్ చేశాను. తప్పో ఒప్పో తెలియదు. నేనేమనుకున్నాను, తప్పో ఒప్పో తెలియదు, మనము అప్లోడ్ చేస్తూ ఉంటేనే కదా మనకి ఏది మిస్టేక్, అరే ఇది ఇలా నెక్స్ట్ టైం చేయకూడదు, దీన్ని ఇలాగా నెక్స్ట్ టైం చేయకూడదు అనేది ఒక అవగాహన వస్తుందని చెప్పేసి నేను చిన్న చిన్న షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అయితే నా సజెషన్ ఏంటంటే మినిమం బేసిక్స్ అన్నా వచ్చి ఉంటేనే ఛానల్ పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు అనేది మాత్రం నాకు బాగా అర్థమైంది. నేను ఇప్పటివరకు తీసిన వీడియోలు బోనాల పండగది ఒకటి తీశాను, చిత్తారమ్మ తల్లి, గాజుల రామారంలో ఉన్న చిత్తారమ్మ తల్లిది ఒక వీడియో చేశాను. తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ చేశాను కానీ అవి ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు. తర్వాత నందలూరుది వచ్చేసి ఈరోజు పెట్టాను అనుకుంటా మార్నింగ్. ఇంకా చిన్న చిన్న షార్ట్స్ వరలక్ష్మి వ్రతం అవి పెట్టాను. ఇంకా పెట్టాలి ఫర్దర్గా. అన్నిటికంటే కూడా నాకు బాగా నచ్చిందంటే ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ది అయితే చాలా బాగుందండి. వాళ్ళు చాలా మంచి కోఆపరేషన్ చేశారు, నాకు సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇవ్వడమే కాదు, ప్రతి శారీ రేటు కూడా దగ్గరుండి ఆర్ఎస్ బ్రదర్స్ స్టాఫ్ వాళ్ళే మాకు చూపించడము, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఆ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. అలాంటి వీడియోస్ నేను చేయాలి అని అంటే, ఎవరు సపోర్ట్ లేకుండా నేను చేయాలి అంటే నేను ముందు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. పర్ఫెక్ట్గా నేర్చుకునే వరకు కొంచెం అటు ఇటుగానే పెడుతూ ఉంటాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, నాకు ఫ్రెండ్స్ కొంతమంది, మాకు యూనియన్ ఉందని చెప్పాను కదా, యూనియన్ నుండి కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి, అంటే చాలామందికి యూట్యూబ్ ఛానల్ ఉందండి. నా యూనియన్లో దగ్గర దగ్గర ఒక 30-40 మెంబర్స్ ఉంది. వాళ్ళంతా ఫోన్ చేసి మమతారెడ్డి గారు మీరు షార్ట్స్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టండి, వీక్లీ 2 వీడియోస్ పెట్టండి అంటే సరే పెడతానండి అని చెప్తా. మళ్ళీ నెక్స్ట్ డేకి ద సేమ్ టైం ఒక 5-6 మెంబర్స్, మేడం మీరు ఏంటి మేడం లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టట్లేదు, కనీసం 2 షార్ట్స్ అన్న పెట్టండి మేడం మీరు అని అంటున్నారు. అంటే నాకు షార్ట్స్ని నేను ఎలా చేయాలి అంటే, ఏ కంటెంట్తో చేయాలి, ఎలా చేయాలి, అది చేస్తే పబ్లిక్లోకి వెళ్తుందా, లేకపోతే నాకు సబ్స్క్రైబర్స్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా, నేనేదో కూరగాయలకు వెళ్ళానండి గోంగూర కట్ట తీసుకున్నానండి, టమాటాలు ఇలా తీసుకున్నానండి, అది పెట్టడం కాదండి. నాకు అవన్నీ పెడితే కూడా చూసేటోళ్ళు ఉంటారు, అభిమానులు ఉంటారు, సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ నేనేంటంటే పెట్టేది క్లారిటీగా పెట్టాలి, లేకపోతే లేదు, నేను చూపించేది క్లారిటీ
క్లారిటీగా చూయించాలి. నేను ఏదైనా టెంపుల్‌కి వెళ్ళానంటే నాతో పాటు కూడా నా సబ్స్క్రైబర్స్ కూడా దేవుడి దర్శనం చేసుకోవాలి. అట్లా నేను ఒక ఒక వేలో వెళ్తున్నాను. అంటే నేను టెంపుల్సే కాదు, నాకు ఏది నచ్చితే ఇది బాగుంది అని అనుకుంటే అది కూడా పెడతాను. నేను ఒకదానికే నేను కమిట్ అయితే ఏం లేను. ఫర్దర్‌గా ఏందంటే నేను ఇప్పుడు స్టార్టింగ్‌లో ఉన్నా. నేను ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా. నేను ఏ వీడియో ఎట్లా చేయాలి? ఇదెలా చేయాలి? అదెలా చేయాలి? ఇంకోటేందంటే వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారని కూడా నేను చూడలేదండి. ఎందుకంటే చూస్తే ఏమవుతుందంటే మనం వాళ్ళని కాపీ కొట్టినట్టు అవుద్ది. నాకు అట్లా కాదు. నా మైండ్‌లో ఇక్కడ ఏది ఆలోచన ఇది చేద్దాము. ఇది పర్ఫెక్ట్‌గా ఉంది. ఇది ఓకే. మా సబ్స్క్రైబర్స్‌కి నేను చేసేది నచ్చుతుంది. ఇలా చేస్తే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు. నా సబ్స్క్రైబర్స్‌కి నేను 100% మంచి వీడియోస్ చేసే చూయించాలి అనని చెప్పేసి ఒక ఒపీనియన్‌తోని నేను ముందుకెళ్తూ ఉన్నానండి. అంతేగాని ఏది పడితే అది చేసి పెట్టేసాననుకోండి, ఇప్పుడు నాకు వ్యూస్ రావచ్చు. సబ్స్క్రైబర్సు పెరుగుతారో పెరగరో తెలవదు. వ్యూస్ పెరుగుతాయో పెరగవో తెలీదు. కానీ నేను ఏదో పెట్టానన్నట్టుగా ఉండకూడదని చెప్పేసి నేను చాలా ఆలోచించుకొని టెంపుల్స్‌కెళ్తే మాత్రం డెఫినెట్‌లీ ఏ టెంపుల్‌కెళ్ళినా గానీ నేను మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా తీయాలి అని అనుకుంటున్నాను. వీడియో అంటే ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు కొంచెం వేరే వాళ్ళని వీడియో తీయండి అని అన్నప్పుడు నాకు కరెక్ట్ పర్సన్స్ దొరకట్లే వీడియో తీయడానికి. ఇంకా నెక్స్ట్ టైం నుండి నేను దాని గురించి కూడా కేర్ తీసుకొని పర్ఫెక్ట్‌గా వీడియోలు చేయడానికి చూస్తున్నాను. ఇంకా మంచి మంచి టెంపుల్స్ వీడియోస్ చేసుకుంటూ మీ అందరికీ ఆ టెంపుల్స్ వీడియోస్ చూపించుకుంటూ ఆ టెంపుల్స్ స్థల పురాణం కూడా నేను చెప్పడం కాదండి, అక్కడ దేవస్థానం సభ్యులతోని కానీ లేకపోతే ఆ గుళ్ళో ఉన్న పురోహితుల ద్వారా నేను చెప్పిస్తాను. ఎందుకంటే నేను ఒకటి చెప్పి వాళ్ళొకటి చెప్పి ఏమవుతుందనంటే అది రాంగ్ అయిపోతుంది. నాకు తెలిసింది ఇప్పుడు యూట్యూబ్‌లో మనం చూసుకుంటాం. మనకు అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. కాకపోతే ఏందంటే నేను వేరే దాంట్లో చూసో లేకపోతే నాకు తెలిసింది నేను చెప్పో అక్కడ మిస్‌గైడ్ అయిపోతుంది. అట్లా కాకుండా అక్కడ స్థల పురాణం ఏంటి? అది ఎన్ని సంవత్సరాల కిందట స్థాపించబడింది? లేకపోతే ఎన్నో శతాబ్దం నాటిది? ఈ దేవుడి ప్రాముఖ్యత ఏంటి? అననేది నేను కరెక్ట్‌గా చెప్పగలిగితే ఒకవేళ ఇప్పుడు ఒక సమస్య ఉంది ఒక మనిషికి ఆ టెంపుల్‌కెళ్తే సమస్య తీరిందంటే అబ్బా! ఆయన చాలా పవర్‌ఫుల్ దేవుడు. చాలా మనకి అనుకున్న పనులయినాయి అని అన్నప్పుడు మనం కూడా నలుగురికి చెప్తే వాళ్ళు కూడా అక్కడికెళ్ళి దర్శనం చేసుకుంటారు. చెప్పలేం కదా! మనకు మంచి జరిగింది, మనకు మంచిగుంటే చాలు, ఇంకొకరి గురించి మనకొద్దు అనని ఎప్పుడూ ఆలోచించుకోకూడదు. అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలి. అట్లా నేను టెంపుల్స్ గురించి కూడా ఎక్కువ శాతం చేయడం జరుగుతుంది. చూయించడం జరుగుతుంది. నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్‌తోని మీ ముందుకు రావాలనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకివ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ టచ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా చెప్పేదేముందండి, మీ అందరికీ తెలుసు. ఒక ఆర్టిస్ట్‌గా నేను క్యారెక్టర్స్ చేయాలి. మళ్ళీ నేను మూవ్ ఆన్ అవ్వాలి. మూవీస్‌లో మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మంచిగా మూవ్ ఆన్ అవ్వాలి. మంచి సబ్స్క్రైబర్స్, వ్యూస్, అన్ని కామెంట్స్, షేర్స్ ఇవన్నీ మీరు షేర్ చేస్తూ ఉంటే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే చాలామంది ఆర్టిస్టులు నాలాగానే చాలా ఖాళీగా ఉన్నారు. అంటే మనది మిడిల్ క్లాస్ లైఫ్స్ కదండీ! ఖాళీగా ఉంటే కుదరదు కదా! ఏదో ఒకటి చేసుకుంటేనే మనకి బావుంటుంది. అందుకే నేను ఖాళీగా ఉండకుండా యూట్యూబ్ ఛానల్ అయితే ఎంచుకున్నాను, వచ్చాను. దీని గురించి ఏం తెలీదు. బట్ దీని గురించి మొత్తం తెలుసుకుంటాను. అలాగే అప్పటి వరకు మాత్రం ఏమన్నా మిస్టేక్ చేసినా, ఏదైనా ఫింగర్‌గా ఏదైనా మెసేజ్ పోస్ట్ చేసినా అంటే ఆహ్, నేను మొన్న ఒక వీడియో ఎడిటింగ్ కరెక్ట్‌గా రాలేదండి. ఎల్లమ్మ తల్లి ఒడి బియ్యంది. లాస్ట్ కంటెంట్ చెప్పకముందే అది ఎడిటింగ్ అయిపోయింది. అది చూడకుండా పోస్ట్ చేసేసాను. ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు, "మేడం చాలా చెప్తున్నారండి. ఎడిటింగ్ కొంచెం చూసుకోండి" అనని. ఓకే సార్, డెఫినెట్‌లీ తప్పకుండా చూసుకుంటాను. అంటే నాకు నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు, నా సబ్స్క్రైబర్స్ తెలిసిన వాళ్ళు, నా కాంటాక్ట్ నెంబర్ తెలిసిన వాళ్ళు డైరెక్ట్ పాపం కామెంట్ పెట్టకుండా, "మేడం ఇలా చేయండి, ఇలా బావుంటది. ఇలా చేయండి, ఇలా బావుంటది. మీరు 2 షార్ట్స్ పెట్టండి. వీక్లీ 2 వీడియోస్ పెట్టండి మేడం. మీరు చాలా చక్కగా చెప్తున్నారు. చాలా నీట్‌గా చెప్తున్నారు" అని చెప్పేసి నాకు పర్సనల్‌గా ఫోన్‌లు చేసి అడుగుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎంత సంతోషం అనిపించిందంటే, పోనీలే మా ఫ్రెండ్స్ ఇప్పటికీ నా గురించి మంచిగా ఆలోచిస్తున్నారు. అంటే నాకు అట్లా మాట్లాడితే నేను ముందుకి ఒక 4 అడుగులు వేయడానికి మీ అందరి సపోర్ట్ నాకుంటుందండి. దయచేసి మీ అందరికి ఒకటే కోరుకుంటున్నానండి. మీ అందరు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ టచ్ చేయండి. ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ సో మచ్.